ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా రోజు అభినందనీయం. ప్రధానంగా గవర్నమెంట్ ని అభినందించడానికి కారణం ఏమంటే రోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈ రోజు ట్రక్కులుగా ఈ రోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదేవిధంగా పాలు ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సేకరణలు అందిస్తుంది. కూడా చంద్రబాబు నాయుడు దించినాడు సార్. కొంతమంది నీరు అవకాశం ఉన్నప్పుడు ఉండిపోయినారు రోడ్డు మీద కలిపి అన్ని ప్యాకెట్లు అందినాయి. ఇంకా కూడా సోమవారం మంగళవారం అన్ని ఉంది బాగా అప్లై చేశాడు. లోపల కూడా నీరు తగ్గిన తర్వాత టాటర్లతో కూడా పంపించినాడు సార్. మొన్న నీళ్ళు లేవంటే నీళ్ళు కూడా పంపించినాడు. అంతా కూడా బాగుంది సార్. చంద్రబాబు ప్రభుత్వం బాగుంది సార్. చేయట్లేదు అంటే కదన్నా, ఏం చేయలేదని ఆ చంద్రబాబు అన్నోళ్ళకి అన్నం దొరకదు. అదే సార్, చంద్రబాబు అన్నోళ్ళకి అన్నం దొరకదు సార్. ఇంకెలాగ చేయాలి సార్? కోట్లు దించేశాడు సార్. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం దాకా ఇప్పుడు నీరు వచ్చింది. తెల్లారిసైతే నీరు ఎప్పుడైనా నేను తరిగింది. కరెంట్ కూడా ఇచ్చిస్తాడు సార్. కరెంట్లో బాగుంది. మళ్ళీ ఎప్పుడే నీరు తరిగింది. ఇప్పుడు నైల్ ఖాళీ లేక నాటికి పంపించేస్తాడు. ఇంకెలాగ చేయాలి సార్? అసలు ఏం చేయట్లేదు అంటే కదన్నా, ఓన్లీ ఫోటోల కోసమే తిరుగుతున్నారంటే కదన్నా. తప్పు కాదు సార్. ఆ తప్పుగా చంద్రబాబు నాయుడు అనకూడదు సార్. ఆయన చాలా మంచోడు. అది అయినా కానీ ఉన్నతే కోట్లకి ఇంకా జనం చచ్చిపోను జగన్ ఉంటే. అదే అనమాట. వచ్చినాడు చూసుకుని వెళ్ళిపోండు. వాళ్ళ తారుపులు ఉన్నోళ్ళు కలిపి నోరు పారేసుకోనరు. అదే నేనే అదే అంటాను సార్. ఎవరైతే మన సిమెంట్ కట్టమోయరు, మన పారతో పని చేయరు. కానీ ఈ ప్రభుత్వం బాగుంది సార్. అది బాబాయ్ మీరు చెప్పండి బాబాయ్, అసలు ఎలా ఉందంటే? ఏమండి, ప్రజారక్షణ పేరుతో ప్రజల్ని పెడదారి పట్టించిన నీచమైన రాజకీయం అనేది పోయిందండి. తెలుగుదేశం ప్రభుత్వం అనేది చాలా మంచిది సార్. మంచిదండి. ఇక్కడ మంచిది. ఇక్కడ ప్రభుత్వం గురించి కాదు, తెలుగుదేశం అంటే ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా మీకు అందాల్సిన ఏవి అందట్లేదంటే కదన్నా. ఎవరన్నారండి? ప్రతిది అందుతుందండి. ఒకళ్ళు తీసుకోవాల్సింది ఇద్దరు, రెండు తీసుకునేది, నలుగురు తీసుకునేది ఒకళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ క్రమశిక్షణ అనేది లేదండి, కంట్రోల్ అనేది లేదండి. డిపార్ట్మెంట్ అనేది పట్టించుకుంటున్నా. ఏంటంటే డిపార్ట్మెంట్ పంపించాం కదా మేము నలుగురిని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ కంట్రోల్ చేసి మనిషికి నాకు పాల ప్యాకెట్లు 6 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నాకు మా ఆవిడ్ని మా అమ్మోళ్ళ ఇంటికి పంపించేశాను. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఒక్కడినే ఇక్కడ ఉన్నా. నేనేం చేసుకోవాలి? తెల్లారు లేస్తే పారేసా. వెనకాల 4 కానిస్టేబుల్ని పెట్టి 1, 2 ఇచ్చి పిల్లలు వాళ్ళకి 1 ఇచ్చి అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇసిరేస్తున్నారండి ప్యాకెట్లు. ఎవరి సొమ్మని? చంద్రబాబు సొమ్మనే. ఇవాళ కాదు రేపని కూడా వాళ్ళని అరికడతాడు. తక్కువడు కాదు ఆయన, చాలా మంచోడండి. ఆయన అధికారం మంచోడండి, దేవుళ్ళు లాంటోడు. అతన్ని అనుకుంటే మనం నాశనం అయిపోతాం అంతే. అన్ని రకాలుగా కూడా ప్రజలను బాగా ఆదుకుంటున్నారు బాబు గారు. గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం అంటారు? చాలా బాగుంది. నాకు ఎవరైనా ఒకటే, బాబు గారు చాలా బాగా చేస్తున్నారు. ఈ టైంలో ప్రజలకి ఆదుకోవడంలో నెంబర్ 1. బాబు గారు వచ్చి తిరుగుతున్నారా? కొంతమంది తిరగట్లేదు అన్న. అటువంటి వాళ్ళు గుడ్డు వాళ్ళు, తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డు వాళ్ళు అండి. డే అండ్ నైట్ తిరుగుతున్నారు ఆయన కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. మనిషిలోతు ఈ లోతు నీళ్ళు వచ్చింది. ఫస్ట్ 2 రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో కానీ అది వాటర్ వలన. తర్వాత నుంచి డే అండ్ నైట్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను. అన్ని రకాల సరుకులు కావచ్చు, నిత్యావసర అండి, A to Z అన్ని రకాలుగా బాగుంది. బాబు గారు తప్ప ఏరియా ఎవరు చేయలేరు అనిపిస్తుంది. ఆ రకంగా ఉంది. అన్ని రకాలుగా ఒకటని లేదండి. ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు కానీ, ఒక వాటర్ కానీ, తాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ, పిల్లలకి బిస్కెట్లు కానీ, మెడిసిన్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్ని చాలా బాగా చేస్తున్నారు. మాకేంటంటే 5 రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచోను వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా 100 మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు. తర్వాత పాలకు ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరికి ఇబ్బంది లేకుండా నిజంగా వాటర్ కానీ, పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు. ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగాని వాళ్ళు అపార్ట్మెంట్ లో నీళ్ళన్నీ తోడారు. లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది. పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం వచ్చి చేశారు, బాగా చేశారు. నిజంగా అందుతున్నాయి బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ పార్టీలు అని, భోజనం అని బాగానే చేస్తున్నారు. అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు ఇవ్వట్లేదు వీళ్ళకి. బాగానే ఇస్తున్నారు. చిన్న ఉందా ఇస్తున్నారు. కాకపోతే ఏం కాదు, ఇస్తున్నారు. బాగానే ఇస్తున్నారు. అంటే 70 సంవత్సరాలు వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అన్నారు. లేదు ఆయన ఏంటంటే ఆ వయసులో నీళ్ళని తిరగటండి.
లేదు బాగానే చేస్తున్నారుగా, బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సహాయం అందుతున్నాయి, మా వరకు బాగానే అందుతున్నాయి సార్. గవర్నమెంట్ చెప్పడం అబద్ధం, అది మంచి పద్ధతి కాదు. ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మొత్తానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి. రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు, బాగా చేస్తున్నారు. మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇతర ఇగో మెడిసిన్ కానీ 74 ఏళ్ళ ముసలి అసలు బయటికి రావట్లేదు కొంతమంది ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పు సార్. వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి 1 గంట కూడా 2-3 సార్లు వచ్చారు. అర్ధరాత్రి 1 గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి? ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు. ఇంత యంత్రాంగాన్ని ఇంత ఇదిగా పెట్టి అంత చేస్తున్నారు, తప్పు తిని లేదనకూడదు. అందరికీ శుభ్రంగా అందుతున్నాయి, ఫుడ్ కి లోటు లేదు, మందులకి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మినిస్టర్లు రోజుకి ఒక 2-3 ఇక్కడే పెడుతున్నారు, యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు. మన వరద తగ్గింది, మొత్తం బ్లీచింగ్ తో నీట్ గా ఫైర్ ఇంజన్లు పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు, అంతా బాగానే ఉంది సార్.